అపరాధము చేసినప్పుడు తన జీవాన్ని కోల్పోతుంది, తన ఉనికిని కోల్పోతుంది. అయితే ఉనికిని కోల్పోయిన మనుషుడు చీకటిగా మార్చబడతాడు. దాన్ని పాపం అంటారు. పాపము మానవుని చీకటిగా చేస్తుంది, చీకటి జీవితం వస్తుంది. అయితే ఆ చీకటి అయిపోయిన మానవునికి మరలా వెలుగు రావాలంటే ఆ వెలుగు ఎవరు ఇవ్వాలి అని ఆలోచన చేస్తే ఆ వెలుగు ఒకటి దేవుని వద్దనే ఉంది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని దేవుని వాక్యం రాయబడింది. ఆ వెలుగు అయిన దేవుడు భూమి మీద 2024 సంవత్సరాల కింద ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు జన్మించాడంటే హృదయము చీకటి అయిపోతే ఆ చీకటి అయిపోయిన హృదయమును వెలిగించుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రాయబడి ఉంది. ఎందుకు హృదయం చీకటి అయిందని ఆలోచన చేస్తే వారి అవివేక హృదయము అంధకారమైనని రోమపత్రిక 1:2 రాయబడింది. మనిషి జీవితంలో అవివేకము ఏం చేస్తుందంటే వాని అంధకారముగా మారుస్తుంది, చీకటిగా మారుస్తుంది. చీకటిలో ఎన్నో శ్రమలు ఉంటాయి.